నమస్కారం అండి. నా పేరు బాలనాయుడు, జనసేన పార్టీ పాయకరావుపేట నియోజకవర్గం. వెల్కమ్ టు జనవాహినితో మీ బాలనాయుడు ఛానల్. తిరుపతిలో మొన్న జరిగినటువంటి తొక్కిసలాటలో 6 మృతి చెందారు, మరొక 2 తీవ్రంగా గాయపడ్డారు. పలువురు స్వల్ప గాయాలతో రుయా ఆసుపత్రిలో చేరి చికిత్స పొందడం అనేది చాలా బాధించదగ్గది, చాలా విషాదమైనటువంటి సంఘటన. దానికి అందరం కూడా చింతించాల్సిన విషయం. ఆ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని ఉత్తరప్రదేశ్ ద్వారం ద్వారా దర్శించుకునే భాగ్యం వైకుంఠ ఏకాదశి రోజు కలుగుతుందని చెప్పి దానికి సంబంధించినటువంటి కొన్ని కౌంటర్లను ఏర్పాటు చేశారు తిరుపతిలో వివిధ ప్రాంతాల్లో మన ప్రభుత్వం. 10 రోజుల పాటు ఈ ఉత్తరప్రదేశ్ ద్వారా ఉంచుతాం కాబట్టి దానికి సంబంధించినటువంటి టికెట్లు అందరినీ కూడా తీసుకోమని ప్రజలకు విరివిగా లభించాలి అనే సదుద్దేశంతో ఈ దర్శన భాగ్యం ప్రభుత్వం ఏర్పాట్లు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్. అయితే అది ఎందుకనో ఒక దగ్గర అది కొంచెం వికటించింది. అది దేనివల్ల సరైనటువంటి అవగాహన రాహిత్యమా, లేకపోతే అశ్రద్ధ, అక్కడ ఉన్నటువంటి అధికారులు ఉన్నటువంటి అశ్రద్ధ, టీటీడీలో ఉన్నటువంటి అశ్రద్ధ తెలియదు. కానీ సంఘటన అయితే జరిగింది. అందులో ఎక్కువ మంది లేరు, 2500 మంది ఉన్నారు. 2500 మందికే ఇంత కంగారు పడి అక్కడ తొక్కిసలాట జరగడం, ఆ తొక్కిసలాటలో ఎంతమంది ప్రాణాలు కోల్పోవడం అనేది అత్యంత బాధాకరమైన విషయం. అయితే దీని మీద ప్రతిపక్షాలు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు, అది కూడా ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు దాని మీద ఏ విధంగా లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనో, లేదా సహజంగా ప్రతిపక్షాలు ప్రతి విషయం మీద స్పందించాలి. కానీ ఎటువంటి విషయాల్లో మాత్రం ముందే స్పందించడానికి ఓటు బ్యాంక్ రాజకీయాలకి నిలువెత్తు నిదర్శనమైనటువంటి వైసీపీ పార్టీ మరి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న వెళ్ళడం చూడడం, దాని మీద ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. దీనికి పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించి ఇట్లాంటి సంఘటన ఇంకొకసారి జరగకుండా ఉండాలి కాబట్టి అలా ఉంటుందని చెప్పి ప్రజలకు భరోసా ఇస్తూ ముందుగా సంఘటన జరిగినందుకు చింతిస్తున్నామని చెప్పి బాధపడి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, మా ప్రీతమ నాయకులు పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ కూడా చెప్పారు ప్రజలందరికీ చేతులెత్తి. ఇది చాలా హుందా అయినటువంటి నిర్ణయం. ఇది రాజకీయాల్లో మనం ఎక్కడా చూడలేము. ఇంతటి గొప్ప హృదయాన్ని కలిగి ఉన్నటువంటి రాజకీయ నాయకులు. ఎందుకంటే బాధ ఎవరికైనా బాధే. ప్రభుత్వంలో ఉన్నా కాబట్టి దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయడం అనేది మనల్ని మోసం చేసుకున్నట్టు అవుద్ది, వ్యవస్థని తప్పుదో పట్టించినట్టు అవుద్ది అనే ఉద్దేశంతో ఆయన చెప్పాడు. మరి అదే విషయాన్ని కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇతర నాయకులు కానీ, లేదంటే అక్కడ ఉన్నటువంటి అధికార గణం కానీ ఈ విషయాన్ని ఎందుకు బేఖాతరు చేసి రివ్యూల మీద రివ్యూలు, విశ్లేషణ చేసుకుంటున్నారు తప్పించి దీని మీద ఎందుకు స్పందించట్లేదు సరిగ్గా అనేది అందరికీ అనిపిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించారు చాలా హుందాగా. పాపం ఆయన కూడా రుయా ఆసుపత్రికి వెళ్ళారు, అక్కడ ఉన్న క్షతగాత్రులు పరిశీలించారు. 25 లక్షల ఎక్స్గ్రేషియా ఆయన ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవంతా బాగానే ఉంది. ఆయన కూడా బాగా చింతించి దీని మీద విశ్లేషణ గట్టిగానే మందలిస్తున్నారు. కానీ ఇది సరిపోవట్లేదు. అధికారులకి, అక్కడ ఉంటున్న టీటీడీ చైర్మన్కి, లేదంటే అక్కడ ఉన్నటువంటి అధికారులకి, వీళ్ళందరికీ. అందుకే ఈరోజు పిఠాపురంలో ఏదో ఒక ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారు సొంత నియోజకవర్గమైన పిఠాపురం వెళ్ళి అక్కడ చాలా ఘాటైనటువంటి మాటలు చెప్పారండి ఈరోజు. ఎందుకనంటే ఇది చాలా అన్యాయమైనటువంటి ఈ మాటల్లో భాగంగా అందరికీ కూడా బాధ్యతను గుర్తిరిగేలాగా ఆయన చేశారండి. ఇటువంటి గొప్ప లీడర్ని మనం చూడడం అనేది చాలా అరుదుగా చూస్తున్నాం. అందులో పవన్ కళ్యాణ్ గారు ముందు వరుసలో ఉంటారు. అక్కడ సంఘటన జరిగిన దాని మీద అధికారులు మరియు ఈవో కానీ, అసిస్టెంట్ ఈవో కానీ, టీటీడీ చైర్మన్ కానీ వీళ్ళందరూ ఎందుకు వచ్చి బేషరతుగా మేమందరం ఏదో తప్పు జరిగింది క్షమించండి అని చెప్పి ప్రజలను ఎందుకు అడగలేదు? మీరందరూ కూడా క్షమాపణ చెప్పమని చెప్పి ప్రజలను అడగా. ఇది ఒక్కటే మార్గం. మీరుగా ఈగోలకు పోయి మీకు నిర్ణయాలు తీసుకొని మీలో మీరు పోట్లాడుకుంటూ ముఖ్యమంత్రి గారి యొక్క సమక్షంలోనే మాట్లాడుకుంటూ గిల్లిగజ్జాలు పెట్టుకోవడం కరెక్ట్ కాదు. ఇది ప్రజలకు తప్పుడు సంకేతం వెళ్తుంది ఒక సిస్టమ్ మీద, వ్యవస్థలో మనం ఉన్నప్పుడు, వ్యవస్థను మనం నిర్వహిస్తున్నప్పుడు, వ్యవస్థకు జరుగుతున్నటువంటి ఏదైనా విషయాల్లో మనకు తెలియకుండా తప్పు జరిగితే దాన్ని సరిదిద్దుకుంటామని చెప్తూ క్షమాపణలో తప్పే ఉంది. నా అంతటి స్థాయిలో అడిగాను, మీరు అడగడంలో తప్పే ఉందని సూటిగా అడిగాడండి. హ్యాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు, మీ యొక్క విశాల హృదయానికి హ్యాట్స్ ఆఫ్. అదేవిధంగా అభిమానులకి మరియు ప్రతిపక్షంలో ఉన్న మిగతా వాళ్ళకి ఆయన ఘాటుగానే పెట్టారు గట్టి. ఎందుకనంటే
అభిమానులు అనేవాళ్ళు అర్థం కావట్లేదండి. ఈ చిల్లర చేష్టలు చిల్లర వేషాలు మానండి దయచేసి. దీనివల్ల 2019లో కూడా మైనస్ అయింది పవన్ కళ్యాణ్ గారికి. ఇప్పుడు కూడా మీ అభిమానాన్ని గట్టిగా దాచుకొని దాన్ని రూపాంతరం చెందించి దాన్ని ఒక పార్టీకి నిష్ణాతమైన కార్యకర్తగానో, ఒక పార్టీకి నిష్ణాతులైనటువంటి నాయకులుగానో, ఒక పార్టీకి ఒక హుందాగలిగినటువంటి సానుభూతిపరుడిగానే ఉండండి. అప్పుడు సమాజానికి పనికొస్తుంది, అది మీకు పనికొస్తుంది. రాజకీయం అనేటటువంటి ఒక గొప్ప ప్లాట్ఫామ్ని జనసేన పార్టీ ద్వారా ఈ యొక్క అభిమానులకు కానీ ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని అనుకరిస్తున్నారో వాళ్ళందరికీ కూడా గొప్ప ప్లాట్ఫామ్ పవన్ కళ్యాణ్ గారు వేసారండి. ఈ ప్లాట్ఫామ్ను వినియోగించుకోండి దయచేసి. అంతే తప్పించి మీరు చిల్లర మల్లర చేష్టలు చేయడం వల్ల పవన్ కళ్యాణ్ గారికి ఇరిటేషన్. అక్కడ ఏ విషయం జరిగిందండి, అక్కడ ఎంతోమంది అసూలు బాసి ఒక సంఘటన జరిగిన బాధ్యతాయుతంగా ఆయనకు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ పర్యటనను రద్దు చేసుకొని ప్రోటోకాల్ అప్పటికప్పుడు ఇది లేకపోయినా ఆయన వచ్చి అక్కడ పలకరించడానికి వచ్చి వాళ్ళకి ఏదో ఒక సాంత్వన చేకూర్చడానికి ఆయన ఆసుపత్రికి వస్తే అక్కడ సినిమాల పేర్లు మాట్లాడడం, అక్కడికి అరవడం ఆయన్ని చూసి మీకు అభిమానం ఉండొచ్చు, మీకు లోపల ఎమోషన్ ఉండొచ్చు, కానీ ఆ ఎమోషన్ను కంట్రోల్ చేయండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు బాధ్యతాయుతమైనటువంటి ఒక రాజకీయ నాయకుడు. వ్యవస్థను బాధ్యతగా నిర్వహించేటటువంటి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి అయిన అటువంటి వ్యక్తి వచ్చినప్పుడు ఇంకా మీరు ఆ యొక్క ఏదైతే అభిమానం అనేటువంటి వెర్రి దాన్ని పట్టుకొని ఆ పచ్చిని పట్టుకొని ఇంకా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. అది అందరూ అభిమానులే, అందరూ మెగా అభిమానులమే. ఈరోజు నేను కూడా మేము కూడా వెళ్ళి ఆ గేమ్ చేంజర్ సినిమా చూసి వచ్చాం. అలానే ఒకంత బాధ్యతగా వ్యవహరిస్తే పెద్దవాళ్ళు ఏమనుకుంటారో అక్కడికి వీళ్ళు వెళ్ళి ఈ విధంగా వెకిలిగా చేయడంతో ఏమనుకుంటారంటే ఇదిగో ఇలాగే పవన్ కళ్యాణ్తో ఉంటే అనే ఈయన ఎంత మంచోడైనా సరే మీరేసే చిన్న విసపు చుక్క అది మీరు ఇంటెన్షనల్లీ వేయట్లేదు, ఎమోషనల్గా వేస్తున్నారు. కానీ ఆయన ఏం చెప్తున్నాడు, పదే బాధ్యత ఎరగండి. అక్కడికి వెళ్ళిన సంఘటన ఏంటి, ఆ విషయం మీద నేను మాట్లాడదామని వెళ్తే మీరు అక్కడ సినిమాల కోసం మాట్లాడి నన్ను గేలి చేయడం అనేది చాలా సబబైనటువంటి విషయం కాదు. అది సభ్య సమాజానికి మంచి మెసేజ్ అవ్వలేదు అని చెప్తున్నాడు పదే చాలాసార్లు చెప్తున్నాడు. ఈ అభిమానాన్ని మీరు ఖచ్చితంగా వేరే మార్గంలో పెట్టండి. ఎందుకనంటే ఇది నిజంగానే తప్పు. అక్కడ మనం వాళ్ళకు ఓదార్పు ఇవ్వడానికి అక్కడ వెళ్తే ఆ ఓదార్పుకి తప్పుదో పట్టించి మీరు చేయడం వల్ల ఒక నవ్వులు వెకిలి దీనివల్ల చాలా చెడ్డ పేరు వస్తుంది. ఇది ఫస్ట్ నుంచి కూడా మేము గమనిస్తున్నాము, అది చెప్తూ ఉంటున్నాం చాలామందికి. ఇది అభిమానం అనేది ఒక వెర్రి అనేది ఒక పక్కకే ఆ సినిమా వరకే పరిమితం చేయండి. కానీ దాని తర్వాత ఆయన గొప్ప ప్లాట్ఫామ్ వేసాడు జనసేనని. ఆ జనసేన ప్లాట్ఫామ్ను ఉపయోగించుకొని, రాజకీయ ప్లాట్ఫామ్ను ఉపయోగించుకొని మీరు పనులు చేయించుకోవడమా, సమాజానికి పనిచేసే కార్యక్రమాలు చేయడమా, లేదా ప్రభుత్వంలో భాగస్వామ్యం అవడమా, లేకపోతే మీరు రాజకీయ పార్టీలో ఒక క్రియాశీలకంగా వ్యవహరించి మంచి పొజిషన్కి రావడమా, ఇలాంటివి చేయండి తెప్పించి ఇంకా మీరు అదే పట్టుకొని వేలాడుతూ ఆ సినిమా వేరులోనే చూస్తూ ఉంటే అది బాగోలేదండి చూడడానికి. అసలు నిజంగానే బాగోదు. అది ఎప్పటికీ కూడా మేము కోరుకుంటున్నాం. అంతటి గొప్ప వక్త, అంతటి గొప్ప విజ్ఞానపరుడు, అంత గొప్ప సాహిత్యం మీద కానీ, సమాజం మీద కానీ, లేకపోతే భాష మీద కానీ పట్టున్నటువంటి అరుదుగా చూసేటటువంటి రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మీరు చూసేటటువంటి ఏదో సినిమాల్లో యాక్ట్ చేసే సింపుల్ రాజకీయ నాయకుడు కాదు ఆయన. చాలా ఒక విషయం పట్టుకున్నాడంటే దాని కూలంకుషంగా దాని లోపలికి వెళ్ళి చూసి మరీ దాని మీద స్టడీ చేసి బయట తీసుకొస్తాడండి. ఈరోజు ఇన్ని ప్రాజెక్టులు వస్తున్నాయంటే ఎవరి ద్వారా అనుకుంటున్నారు? గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ కానీ ఇట్లాంటివన్నీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుందంటే ఈయనకున్నటువంటి ఆ సబ్జెక్ట్ మీద డెప్త్తో సమాజం కన్సర్న్ చూసి వాళ్ళు ఈయనకి బేషరతుగా అవన్నీ ఇస్తున్నారు. ఈయన సొంతం కోసం ఏమో ఆలోచించరు కాబట్టి మనందరి కోసం ఆలోచిస్తున్నాడు. కాబట్టి అభిమానులు ఆలోచించాలి. కొంచెం మీరు సంయమనం పాటించి ఆయన వచ్చినప్పుడు హుందాగా వ్యవహరిస్తే మీ యొక్క అభిమానం స్థాయి పెరుగుద్ది, మీ స్థాయి కూడా పెరుగుద్ది 10 మందిలో. మీరు చేసేది చిన్నవే, ఇది చాలా చేటు చేస్తున్నాయి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు జనసేన పార్టీకి. ఇది మేము 2019లోనే గ్రహించాము. ఎస్పెషల్లీ మా నియోజకవర్గంలో నేను స్వయంగా చూసి గ్రహించాను. కాబట్టి గొప్ప వాళ్ళని మంచి వాళ్ళని ముందుకు తెద్దామన్నా సరే ఆ రోజునే రెడీగా ఉన్నారు ఎంతోమంది రాజకీయ నాయకులు. నేను సొంతంగా చూశాను. ఆ రోజునే ఎంతోమంది రాజకీయ నాయకులు రెడీగా ఉన్నారు. ఈరోజు పిఠాపురంలో చాలా వరకు కొందరు వేరే చిల్లర మల్లరగా ఈవ్ టీసింగ్లు అవి చేస్తున్నామని చెప్పేసి ఆయన దృష్టికి వచ్చిందంట. ఆయన ఒకటే చెప్తున్నాడు, ఎవరైనా సరే కులం చాటున క్రిమినల్ కులం లేదు, ఎవడ వేషాలు వేసినా కాళ్ళు విరిచి పక్కన కూర్చోబెడతానని డైరెక్ట్గా చెప్తున్నాడు ఆయన. కాబట్టి ఈ అధికార గణం కూడా అలసత్వం ప్రదర్శిస్తూ ఉంది కాబట్టి వాళ్ళ మీద కూడా ఆయన
ఆ పాత వాసన ఇంకా పోవట్లేదు వాళ్ళకి. అవన్నీ తీయాలంటే ఆల్రెడీ 6 months హనీమూన్ పీరియడ్ అయిపోయింది కాబట్టి ఈసారి నుంచి ఇంకా అగ్రెసివ్గా వెళ్తానంటున్నాడు. కాబట్టి ఇకపైన ఆయన చాలా పర్యటనలు అయ్యి చేస్తాడో మరింత ముందుకు జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి, మరింత ప్రభుత్వం ద్వారా జనాలకి పనిచేయడానికి ఆయన ముందుకు వస్తున్నాడు. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించండి. నేను చెప్తున్నాను, 2019కి ముందే పలు పార్టీల నుంచి నేను స్వయంగా కలిసి నేను చాలాసార్లు చెప్తున్నాను. స్వయంగా చాలామంది పార్టీల నాయకులను వద్దామని వాళ్ళని రప్పిస్తామని చూస్తుంటే ముందే వీళ్ళు తగుదనమ్మా అని చెప్పేసి కంచం వేసి కూర్చుంటున్నారు. వాళ్ళు వచ్చి వాళ్ళని వికిలి చేయడం, వాళ్ళని వెర్రి చేయడం, వాట్సాప్ గ్రూపుల్లో మాట్లాడడం, చిల్లర మాటలుగా మాట్లాడడం. అందుకే ఎంత లేట్ అయింది 2024 వరకు. అందుకే పొత్తుతో వెళ్ళాడు పవన్ కళ్యాణ్ గారు. నిజంగా ఆయన దగ్గర కనుక కమిట్మెంట్ ఉన్నటువంటి, ఓటు బ్యాంక్ ఉన్నటువంటి, లేకపోతే ఎంతో కొంత అన్ని పార్టీల్లో కూడా మంచోళ్ళు చెడ్డోళ్ళు ఉంటారు. ఆ మంచోళ్ళు చాలామంది ఈయన మీద ఇంట్రెస్ట్ చూపించినా ఏదైతే లేఖగా మనం చేసేటటువంటి కార్యక్రమాల వల్ల చాలామంది భయపడి వీళ్ళలోకి వెళ్తే మనల్ని చింద్రవందర వేసేస్తారో రాజకీయ భవిష్యత్తుని అని చెప్పి భయపడి రాలేదు. ఇంకోటి ఏంటంటే వచ్చే వాళ్ళని కూడా వీళ్ళు ముందుగానే అర్జీ చేసేసి నేనే పెద్ద ముత్తయ్యని చెప్పేసి పోయి వాళ్ళ మీద గేలిగా మాట్లాడడం, వెకిలిగా మాట్లాడడం, అన్నీ వాళ్ళని అలుసుగా తీసుకొని మాట్లాడడం, ఇవన్నీ చేయడం వల్ల చాలామంది ముందుకు రాలేదు. కాబట్టి దయచేసి ఆలోచించండి. పెద్ద పెద్ద నాయకగణం ఈరోజు తయారవబోతుంది. మీరు కూడా నాయకులుగా తయారవ్వడం, హుందాగా వ్యవహరించండి, చక్కగా వ్యవహరించండి. పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరు తెండి. అదేవిధంగా పార్టీని ముందుకు తీసుకెళ్ళండి. ఆయన ఎంతైతే ఉన్న స్థానంలో చూడాలనుకుంటున్నాం అంత ఉన్నతమైనటువంటి స్థానంలో చూడాల్సిన బాధ్యత మనందరికీ ఉందని చెప్పి గ్రహించి మీరందరూ కూడా దయచేసి ఆయన మాటల్ని పెడచమని పెట్టకుండా దయచేసి అర్థం చేసుకొని జీర్ణించుకొని రక్త బొట్టులోకి ఆయన యొక్క సిద్ధాంతాలని, ఆయన యొక్క సమాజ శ్రేయస్సుని ఎక్కించుకొని జనసేన పార్టీకి పనిచేసి మీరు కూడా జనసేన పార్టీలో భాగస్వామి అయ్యి మరింత ముందుకు మీరు ఎదుగుతారని, రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఒక ప్లాట్ఫామ్ మీద ముందుకెళ్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. జై జనసేన. వీడియో చూసారు కదా, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయండి జనవాహినితో మీ బాలనాయుడు ఛానల్ని. ధన్యవాదాలు.